కిమ్ జాంగ్ ఉన్ పాలసీల వల్ల విసిగిపోయిన ఒక నార్త్ కొరియన్ సోల్జర్ ఈ జీప్లో స్పీడ్ పెంచుతూ బార్డర్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. తాను చనిపోతానని లేదా కనీసం గాయపడతానని అతనికి బాగా తెలుసు. అయినా సరే అంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి వెనుక ఉన్న కారణాల గురించి మనం ఈ వీడియోలో ముందు మాట్లాడుకుందాం. కానీ అసలు నార్త్ కొరియాని ప్రపంచంలోని అతిపెద్ద జైలుగా ఎందుకు అనుకుంటారు? అంతేకాకుండా అక్కడ నుండి ప్రాణాలతో బయటపడడం ఎందుకంత ఇంపాసిబుల్? గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. కిమ్ జాంగ్ ఉన్ పర్మిషన్ లేకుండా నార్త్ కొరియా నుండి బయటికి వెళ్ళడం అంటే ఆయన దృష్టిలో దేశద్రోహం. దీనికి కనీసం యావజ్జీవ కారాగార శిక్ష లేదంటే డెత్ పెనాల్టీ అంటే మరణ శిక్ష కూడా పడే అవకాశం ఉంది. నార్త్ కొరియా దేశం లోపల కూడా పర్మిషన్ లేకుండా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం కూడా ఒక క్రైమ్. ప్రపంచంలోని హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల విషయంలో నార్త్ కొరియా రికార్డు దారుణంగా ఉందని దాదాపు ప్రతి ఆర్గనైజేషన్ నమ్ముతుంది. ఈ దేశంలోని మగాళ్ళంతా నార్త్ కొరియా ఆర్మీలో కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. నార్త్ కొరియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదు. మీడియా ఏదైనా సరే పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ఒకరు తప్పు చేస్తే వారి బంధువులకు కూడా శిక్ష పడే వింత రూల్స్ ఉన్న ఏకైక దేశం నార్త్ కొరియా. 2009లో తల్లిదండ్రుల దగ్గర బైబిల్ ఉందనే రీజన్తో ఒక 2 ఏళ్ల బాబుకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించారు. ఎందుకంటే నార్త్ కొరియాలో ఏ మతాన్ని ఫాలో అయినా కూడా అది క్రైమ్. బయటి ప్రపంచం నుండి ఒక విదేశీ వ్యక్తి ఇక్కడికి రావడం కూడా చాలా కష్టం. ఒకవేళ విదేశీయులకి పర్మిషన్ దొరికినా వాళ్ళ ట్రిప్ మొత్తం ఒక నీడలా ట్రాక్ చేస్తూనే ఉంటారు. అక్కడి ప్రభుత్వం ఏది చూపించాలి అనుకుంటే ఆ ప్లేసెస్ మాత్రమే చూడడానికి పర్మిషన్ ఇస్తారు. చాలాసార్లు అక్కడ చట్టాలు బ్రేక్ చేస్తే ఫారినర్స్ అని కూడా చూడకుండా చంపేస్తారు. ఓటో వాంబియర్ ఇతని విషయంలో కూడా అదే జరిగింది. అతను 2015లో నార్త్ కొరియాకు వెళ్ళిన ఒక అమెరికన్ సిటిజన్. 2016లో హోటల్ రూమ్ నుండి ఒక గవర్నమెంట్ ప్రొపగెండా పోస్టర్ని తీసేశాడు అనే ఆరోపణతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ చిన్న తప్పుకి అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష వేశారు. కానీ 1 సంవత్సరం తర్వాత నార్త్ కొరియా జైల్ క్యాంప్లో అతను కోమలకు వెళ్ళిపోయాడు. దాంతో అతన్ని అమెరికాకు తిరిగి పంపించేశారు. అమెరికా వచ్చాక కొన్ని రోజులకే మెదడులోని గాయాలు తగ్గక అతను చనిపోయాడు. అసలు జైల్లో అతనితో ఏం చేశారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని విషయం. వీటన్నిటి వల్లే నార్త్ కొరియా ఒక పెద్ద జైలు అని అందరూ నమ్ముతారు. అక్కడి జనాలు బయట తిరుగుతున్నా కూడా బానిసల్లానే బ్రతుకుతున్నారు. అందుకే నార్త్ కొరియా జనాలు అక్కడ నుండి పారిపోవడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటారు. కానీ అదంతా ఈజీ అయిన పని కాదు. దానికి మెయిన్ రీజన్ నార్త్ కొరియా యొక్క జియోగ్రఫీ. నార్త్ కొరియాకి వెస్ట్ వైపున ఎల్లో సీ ఉంటుంది, ఈస్ట్ వైపున సీ ఆఫ్ జపాన్ ఉంటుంది. అక్కడ నార్త్ కొరియా నేవీ సెక్యూరిటీ ఎంత టైట్గా ఉంటుందంటే ఎలాంటి ప్రైవేట్ పడవలు కూడా దరిదాపులోకి రావు. సౌత్ వైపు చూస్తే నార్త్ కొరియాకి బిగ్గెస్ట్ ఎనిమీ అయిన సౌత్ కొరియా ఉంటుంది. అందుకే సముద్రంలో ఆ బార్డర్ దగ్గర సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. నార్త్ కొరియా నుండి ఎస్కేప్ అయ్యే వారికి సౌత్ కొరియా కంటే బెస్ట్ ఆప్షన్ లేదు. సౌత్ కొరియా బాగా డెవలప్ అయిన ఫ్రీ కంట్రీ అని మాత్రమే కాదు, అసలు రీజన్ ఏంటంటే సౌత్ కొరియా నార్త్ కొరియా వాళ్ళందరికీ కూడా తమ దేశ పౌరసత్వాన్ని ఇస్తుంది. అంటే ఎవరైనా నార్త్ కొరియా ఆర్మీ కళ్ళగప్పి ఈ లైన్ క్రాస్ చేయగలిగితే ఆ ఒక్క స్టెప్ వాళ్ళ లైఫ్ని మార్చేస్తుంది. కానీ అది ప్రాణాలతో బార్డర్ దాటినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నార్త్ కొరియా బార్డర్ దగ్గర ఎంత ఆర్మీ ఉంటుందంటే మనుషులే కాదు, ఒక పక్షి కూడా లైన్ దాటాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఈ వీడియో 2017 నాటిది. అప్పుడు ఒక నార్త్ కొరియా సోల్జర్ తన జీపుని సౌత్ కొరియా వైపు దూకించాడు. విషయం తెలుసుకున్న బార్డర్ గార్డ్స్ అతన్ని వెంటాడి కాల్పు జరిపారు. అతను జీప్ వదిలేసి బార్డర్ వైపు పరిగెత్తాడు. కానీ నార్త్ కొరియా సైనికులు బుల్లెట్ల వర్షం కురిపించారు. అదృష్టవశాత్తు ఒంటి నిండా బుల్లెట్ల గాయాలతో అతను సౌత్ కొరియాలోకి ఎంటర్ అవ్వగలిగాడు. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో సౌత్ కొరియా సోల్జర్స్ వచ్చి అతన్ని సేఫ్గా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. నార్త్ కొరియా పౌరులు కూడా ఇలాంటి ఎన్నో అటెంప్ట్స్ చేశారు. వారిలో చాలా మంది స్పాట్లోనే చనిపోయారు. సౌత్ కొరియాలోకి చేరిన కొంతమంది కూడా బుల్లెట్ల గాయాలతో ఎక్కువ కాలం బ్రతకలేకపోయారు. నార్త్ కొరియా నుండి డైరెక్ట్గా పారిపోవడం అంటే చావుని కొని తెచ్చుకోవడమే. ఎందుకంటే నార్త్ కొరియా ఈ బార్డర్ దగ్గర దాదాపు 7,50,000 మంది సైనికులను పెట్టింది. అంతేకాదు బార్డర్ చుట్టూ ముళ్ల కంచెలు, ల్యాండ్ మైన్స్ కూడా సెట్ చేశారు. సౌత్ కొరియాలోకి ఎంటర్ అవ్వడానికి సెకండ్ అండ్ హిస్టారికల్ రూట్ ఏంటంటే నార్త్ బార్డర్ నుండి పారిపోవడం. నార్త్ కొరియాకి నార్త్ వైపున పెద్ద సరిహద్దు చైనాతో ఉంటుంది. ఒక చిన్నపాటి రష్యాతో కలిసి ఉంటుంది. ఈ రూట్ కొంచెం ఈజీగా అనిపించినా ఇందులో కష్టాలు తక్కువేం లేవు. నార్త్ కొరియాకి చైనా, రష్యాల నుండి దాడి జరుగుతుందని భయం లేదు కాబట్టి ఇక్కడ మిలిటరీ ఫోర్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఈ 1300 కిలోమీటర్ల బార్డర్ మొత్తం డేంజరస్ పర్వతాలు, అడవులతో నిండి ఉంటుంది. దీనికి తోడు చైనా మరియు నార్త్ కొరియా బార్డర్ ఎక్కువగా ట్యూమెన్, యాలు నదుల వెంబడి ఉంటుంది. అంటే ఒకవేళ ఎలాగోలా చైనా బార్డర్ దాటినా ఆ నదిని క్రాస్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. అందుకే పారిపోయే వాళ్ళు ఈ 2 నదులు గడ్డకట్టే వింటర్ సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నది ఐస్లా మారాక దానిపై నడుచుకుంటూ బార్డర్ దాటేసేవాళ్ళు. అలాగే వాటర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండే సమ్మర్ సీజన్ కూడా వీళ్ళకి హెల్ప్ అయ్యేది. కానీ చైనా లేదా రష్యా వచ్చినా కూడా
వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ ఉండదు. ఎందుకంటే నార్త్ కొరియాకి చైనా, రష్యాలతో మిలిటరీ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ వారి ప్రాంతంలో నార్త్ కొరియా వాళ్ళు దొరికితే వెంటనే పట్టుకుని నార్త్ కొరియాకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ తర్వాత నార్త్ కొరియా వాళ్ళను ఏం చేస్తుందో ఊహించడం పెద్ద కష్టమేం కాదు. సో చైనాకి లేదా రష్యాకి వచ్చినా కూడా వారి టాస్క్ పూర్తి కానట్టే. అక్కడ నుండి ఇంకో సేఫ్ కంట్రీకి వెళ్లాల్సిందే. చైనాకి సౌత్ వైపు మయన్మార్, లావోస్ ఉన్నాయి. కానీ ఈ రెండు దేశాలు కూడా దొరికిన వాళ్ళను మళ్ళీ నార్త్ కొరియాకి పంపించేస్తారు. అందుకే ఇప్పుడున్న ఆప్షన్ థాయిలాండ్, వియత్నాం అండ్ మంగోలియా మాత్రమే. ఈ కంట్రీస్ పారిపోయి వచ్చే వారికి సేఫ్ ప్లేసెస్. ఎందుకంటే సౌత్ కొరియా వీరందరినీ తమ సిటిజన్స్ లాగే చూస్తుంది కనుక ఈ మూడు దేశాలు కూడా నార్త్ కొరియా వాళ్ళని తిరిగి నార్త్ కొరియాకి పంపకుండా సౌత్ కొరియాకి పంపిస్తాయి. కాబట్టి వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ చైనా లేదా రష్యాలోకి వెళ్ళడం, అక్కడ నుండి థాయిలాండ్, వియత్నాం లేదా మంగోలియాలోకి ఎంటర్ అయి అక్కడి అఫీషియల్స్ కి సరెండర్ అవ్వడం. అక్కడి నుండి వాళ్ళను షిప్ లేదా ఫ్లైట్ ద్వారా సౌత్ కొరియాకి పంపుతారు. అలా వారి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. 1990 నుండి ఇప్పటి వరకు దాదాపు 34,000 మంది నార్త్ కొరియన్లు ఇలా ఎస్కేప్ అయి సౌత్ కొరియాలోకి చేరారు. నిజానికి ఆ టైంలో నార్త్ కొరియాకి సోవియట్ యూనియన్ సపోర్ట్ ఉండేది. కానీ 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యాక ఆ సపోర్ట్ ఆగిపోయింది. అదే టైంలో అమెరికా కూడా చాలా శాంక్షన్స్ విధించింది. దాంతో నార్త్ కొరియా పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే జనాలు తిండి లేక అల్లాడిపోయారు. బేసిక్ నీడ్స్ లేకపోవడం వల్ల దాదాపు 35 లక్షల మంది చనిపోయారు అని అంచనా. 1991 తర్వాత చాలా మంది ఇక నుండి పారిపోవాలని డిసైడ్ అయ్యారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పారిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే వచ్చింది. కరువు తగ్గకి కూడా ఈ ఎస్కేప్స్ తగ్గలేదు. 2009లో రికార్డ్ లెవెల్లో 3,000 మంది పారిపోయారు. 2010, 2011లో కూడా ఈ నంబర్ ఎక్కువే ఉంది. కానీ 2012 స్టార్టింగ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఈ నంబర్ అకస్మాత్తుగా 50%కి తగ్గిపోయింది. 1994లో నార్త్ కొరియాని రూల్ చేసిన పాత లీడర్ చనిపోయారు. ఆయన కొడుకు కిమ్ జాంగ్ ఉన్ పవర్ లోకి వచ్చే టైం వచ్చింది. రాగానే కిమ్ జాంగ్ ఉన్ ఫస్ట్ ఫోకస్ పారిపోయే వాళ్ళపై పెట్టాడు. వాళ్ళను ఇల్లీగల్ గా దాటించే బ్రోకర్లను టార్గెట్ చేశాడు. నార్త్ బార్డర్ మొత్తం సిగ్నల్ జామర్స్ పెట్టడమే కాకుండా నిఘా విపరీతంగా పెంచేశారు. బార్డర్స్ అంతా కూడా ముళ్ల కంచెలు వేసి మిలిటరీ ప్యాట్రోలింగ్ మమ్మరం చేశారు. అంతేకాకుండా రష్యా, చైనాలతో మరింత స్ట్రిక్ట్ గా ఉండాలని కిమ్ జాంగ్ ఉన్ డిసైడ్ అయ్యారు. దాంతో చైనా కూడా తన బార్డర్ వెంబడి హైటెక్ నిఘా సిస్టమ్స్ పెట్టింది. ఈ చేంజెస్ వల్ల చైనాలోకి ఎంటర్ అవ్వడం నార్త్ కొరియన్స్ కి నరకంగా మారింది. దీనికి తోడు పారిపోవడానికి హెల్ప్ చేసే చైనా బ్రోకర్లు రేట్లు విపరీతంగా పెంచేశారు. 2007లో ఈ పని కోసం $2,000 తీసుకునే బ్రోకర్లు సెక్యూరిటీ టైట్ అయ్యాక 2017 కల్లా ఒక్కొక్కరి నుండి $15,000 డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సంవత్సరానికి $2,000 కూడా సంపాదించలేని నార్త్ కొరియన్లకి అంత డబ్బు అరేంజ్ చేయడం అంటే ఇంపాసిబుల్ అయిపోయింది. అందుకే కిమ్ జాంగ్ ఉన్ పవర్లోకి వచ్చాక పారిపోయే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. 2019లో కేవలం 1000 మంది మాత్రమే ఎస్కేప్ అవ్వగలిగారు. కానీ 2020లో అసలు ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్ చేసే ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2019 ఎండ్లో చైనాలో ఫస్ట్ కోవిడ్-19 కేసు వచ్చిన 2 నెలలకే నార్త్ కొరియా తన బార్డర్స్ మొత్తాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసిన ఫస్ట్ కంట్రీగా నిలిచింది. ఎందుకంటే ఒక్క కోవిడ్ కేసు కూడా దేశంలోకి రాకూడదని వారి ప్లాన్. ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్ అన్ని బ్యాన్ చేసేశారు. నార్త్ కొరియాకి ఇది అవసరం కూడా. ఎందుకంటే అక్కడ 42% జనాభాకి ఇప్పటికీ ప్రాపర్ ఫుడ్ దొరకట్లేదు. అంటే వాళ్ళ బాడీలో కోవిడ్ వైరస్ ని తట్టుకునే ఇమ్యూనిటీ కూడా లేదు. దీనికి తోడు 2020 ఆగస్టులో నార్త్ కొరియా ఆర్మీ బార్డర్ ఫోర్స్ కి షూట్ టు కిల్ అంటే కనిపిస్తే కాల్చివేయడానికి ఆర్డర్స్ జారీ చేసింది. చైనా బార్డర్స్ దగ్గర ఎవరైనా కనిపిస్తే చాలు స్పాట్ లోనే కాల్ చేసే ఫుల్ అథారిటీ ఇచ్చారు. అందుకే క్రిత కొన్ని సంవత్సరాల నుండి పారిపోయిన వాళ్ళ నంబర్స్ దాదాపు 0 అని చెప్పొచ్చు. నార్త్ కొరియా ఇప్పుడు ఒక పెద్ద ఓపెన్ జైల్లో మారింది. అక్కడ జనాలు ఏ మతాన్ని ఫాలో అవ్వలేరు. బయటి ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ ఉండదు. గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ పక్కన పెడితే ఇంటర్నెట్ కేవలం గవర్నమెంట్ ఆఫీసుల్లో మాత్రమే ఉంటుంది. అది కూడా నార్త్ కొరియా గవర్నమెంట్ డిజైన్ చేసిన వెబ్సైట్లు మాత్రమే ఓపెన్ అవుతాయి. వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయి కానీ అవి లోకల్ గా తయారైనవి. అందులో జనాల యాక్టివిటీని మానిటర్ చేసే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ప్రపంచమంతట్లో కూడా లోపల ఏం జరుగుతుందో అని బయటకు తెలియని ఏకైక దేశం నార్త్ కొరియానే. ఇక్కడ సీక్రెట్ గా కాకుండా అందరి ముందే పబ్లిక్ ఎగ్జిక్యూషన్స్ అంటే కాల్చి చంపడం చేస్తుంటారు. సౌత్ కొరియాలో ఉన్న తన రిలేటివ్ కి ఫోన్ లో మాట్లాడడానికి ట్రై చేసినందుకు ఒక వ్యక్తిని ఉరితీశారు. ప్రపంచం ఇదంతా చూస్తూ ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే సోవియట్ యూనియన్ నార్త్ కొరియాకి అప్పట్లో న్యూక్లియర్ టెక్నాలజీని ఇచ్చేసింది. అందుకే అమెరికా లాంటి సూపర్ పవర్స్ కూడా నార్త్ కొరియాపై శాంక్షన్స్ విధించడం తప్ప ఏమీ చేయలేకపోతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.